ఊర్లో కూడుకోకుండా వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కానీ మేము రానే రాము, మాకు ఇక్కడ పండగ ఉంది, ఆ పండగ చేసుకొని వస్తాము అని చెప్పాము. ఇప్పుడు ఏందో మనం ఏ రోజైతే డిసైడ్ చేస్తామో ఫేర్వెల్ పార్టీని, ఆ రోజు ఊళ్ళకి పోవడానికి ట్రై చేస్తాం. నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఫంక్షన్ మనమైతే ఎన్ని ఫంక్షన్లు చేసుకుంటుంటామో ఊర్లో, అందరికీ ఫంక్షన్లే ఊర్లో. నిజంగా అన్ని ఫంక్షన్లు చేస్తారా? అబద్ధాలు చెప్పడానికైనా కానీ ఉంటుంది. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులతో ఊరికి అబద్ధాలు ఆడిస్తారు. సరే, అవన్నీ మనకి ఎందుకులేండి. ఏంటి మనం ఈరోజు ఫేర్వెల్ పార్టీ జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎగ్జామ్స్ త్వరగా వస్తున్నాయి వాళ్ళకు, సీనియర్ ఇంటర్ వాళ్ళకు, ఇంటర్మీడియట్కు ఎగ్జామ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంకా కొద్దిగా ముందుగానే జరుపుకోండి ఫేర్వెల్ పార్టీ. షెడ్యూల్ చాలా టైట్ అయ్యింది. వీళ్ళకు రీజనల్ ఎగ్జామ్స్ పెట్టాలి, ఆ ఎగ్జామ్స్ ఎప్పుడైపోవాలి, దాన్ని బట్టి ఫేర్వెల్ పార్టీ డిసైడ్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ అయితే మోస్ట్లీ February 25th జరుగుతుంది ఫేర్వెల్ పార్టీని. సరే, ఇంకా ఇయర్ బై ఇయర్ మన వాల్యూస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మన లైఫ్లో మనం సెటిల్ కావాలి అని అంటే, ఇయర్ బై ఇయర్ ఎవ్రీ పర్సన్ should be increased their values. ఈ ఇయర్ కొంత వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్కు ఇంకా మన వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్కు ఇంకా వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవాలి, డౌన్ చేసుకోవాలి. వాల్యూస్ని ఇంక్రీజ్ చేసుకోవడం అంటే ఏంటి? మన వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవడం అంటే ఏంటి? మనలో మార్పు రావాలి. మనలో మార్పు రావాలి అంటే ఎలాంటి మార్పు రావాలి? మనం అనుకున్నది ఏంటి, ఇంకా మనం ఏ విధంగా డెవలప్ కావాలి, మన వాల్యూస్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనేది మనము నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు సపోజ్ మిల్క్ తీసుకోండి. మిల్క్ దాని వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఎలా ఇంక్రీజ్ చేసుకుంటుంది? మిల్క్ వాల్యూ అయితే మామూలుగా ఒక రేట్ ఉంటుంది, తర్వాత దాన్ని మిల్క్ను తోడు వేసిన తర్వాత దాన్ని జిలకొట్టిన తర్వాత వెన్న అనేది వస్తుంది. వెన్న అనేది ఏమవుతుంది? మిల్క్ కంటే వాల్యూ పెరుగుతుందా లేదా? వెన్న వాల్యూ ఎక్కువ ఉంటుందా, మిల్క్ వాల్యూ ఎక్కువ ఉంటుంది? వెన్న వాల్యూ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆ వెన్నను బాగా కాంచి చేసి దాన్ని బాగా కరగబెట్టి ఎన్ని డిగ్రీల సెల్సియస్లను కరగబెట్టేస్తే దాని నుంచి మనకి ఏమొస్తుంది? గీ వస్తుంది, నెయ్యి వస్తుంది. మరి వెన్న కంటే నెయ్యి ఎక్కువ వాల్యూ లేకపోతే వెన్న ఎక్కువ వాల్యూ? నెయ్యి ఎక్కువ వాల్యూ. అంటే మిల్క్ ఏం చేసుకుంటుంది? తన వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంది. తన వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవడం అంటే ఏంటి? దాని వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంది. అట్లనే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఎవ్రీ మెంబర్, ఎవ్రీ పర్సన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ వాల్యూస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ వాల్యూస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మనం అనుకున్నటువంటి గోల్స్ను ఈజీగా రీచ్ కావడానికి అవకాశం ఉంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఫుట్బాల్ ప్లేయర్ ఒక మైకేల్ జోర్డాన్ అని ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు. మైకేల్ జోర్డాన్. ఈ మైకేల్ జోర్డాన్ను వాళ్ళ ఫాదరు, వీడు ఏ విధంగా ఆలోచిస్తాడు, ఈయన ఆలోచనలు ఎలా ఉంటాయి అని ఒక చిన్న టెస్ట్ పెడతాడు. వింటున్నారా చెప్పేది? అక్క వాళ్ళు చేసేది చూస్తున్నాను. టెస్ట్ ఏం టెస్ట్ పెడతాడంటే, ఒక టీషర్ట్ ఇస్తాడు మైకేల్ జోర్డాన్కు వాళ్ళ ఫాదర్. ఆ టీషర్ట్ వాల్యూ వచ్చేసి £1, $1 అనుకోండి, $1. వాళ్ళ ఫాదర్ ఇచ్చి, నువ్వు ఈ టీషర్ట్ను $2కి సేల్ చేయాలి అంటాడు. అంటే ఆ మైకేల్ జోర్డాన్ ఏం చేస్తాడు? $2కి ఎట్లా సేల్ చేయాలా? అది అయ్యేది $1 కదా, మార్కెట్లో నేను ఏ విధంగా సేల్ చేయాలా అని ఆలోచించి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ బాగా మంచి సింగర్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ను పట్టుకొని పోతాడు. ఫ్రెండ్ను పట్టుకొని పోయి ఒక సమూహం ఉన్న చోట ఆ ఫ్రెండ్తో సాంగ్స్ పాడిస్తాడు. ఆ సాంగ్స్ పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అక్కడ అందరు గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయినప్పుడు అక్కడ వేలం వేస్తాడు. టీషర్ట్ను వేలం వేస్తే దానికి
£2 $2కు ఒక వ్యక్తి కొనుక్కుంటాడు. అంటే ఆలోచన శక్తి చూడండి. $1 ఉన్నటువంటి దాన్ని $2కి అన్నాడు. మళ్ళా తర్వాత వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి నేను $2కి సేల్ చేసినానంటే సరే ఒక టీ షర్ట్ ఇస్తాడు. ఈ టీ షర్ట్ ఇచ్చి $10కి సేల్ చేయాలి. $10కి సేల్ చేయాలి అని అంటే ఏం బెదిరించాడు వాళ్ళ ఫాదర్కు. వాళ్ళ ఫాదర్ చెప్పినాడు, ఎందుకు చెప్పినాడో మనం చేయాలి, నా కర్తవ్యం అని వెళ్తాడు. ఏ విధంగా $10కి సేల్ చేయాలి దీన్ని అని ఆలోచిస్తాడు. ఆలోచిస్తూ అతనికి డ్రాయింగ్ వస్తుంది బాగా. మైకేల్ జోర్డాన్కు డ్రాయింగ్ కూడా వస్తుంది. ఈ డ్రాయింగ్ వచ్చినందువల్ల అతను ఏం చేస్తాడంటే ఆ టీ షర్ట్ని తీసుకొని ఆ టీ షర్ట్ మీద ఇవి కార్టూన్ పిక్చర్స్ ఉంటాయి కదా, ఆ కార్టూన్ పిక్చర్స్ డ్రా చేస్తాడు. కార్టూన్ పిక్చర్స్ డ్రా చేసి దాన్ని మార్కెట్లో ఏం చేస్తాడు, ఇది $10 అని పెడతాడు. $10 కొనేస్తాడు. నాకు కావాలా బాగా మంచి కలర్ఫుల్గా డెకరేట్ చేసి ఉంటాడు. $10కు కొనేస్తాడు. సేల్ అయిందే లేదా, దాని వాల్యూ ఎంత, $1 కానీ ఎంతకు సేల్ చేసినాడు, $10. మళ్ళా ఫాదర్ దగ్గరికి వచ్చినాడు. ఫాదర్ నేను $10కి సేల్ చేసినాను అని అక్కడికి ఊరుకున్నాడు. వాళ్ళ ఫాదరు లేదు, ఇంకొక టీ షర్ట్ ఇచ్చి దీన్ని $500కు సేల్ చేయ. ఎంతకు, $500. $1 ఇక్కడ, $500 ఇక్కడ. సేల్ చేయమంటే సరే అని ఎలా సేల్ చేయాలా అని అనుకుంటూ ఉండగా వాళ్ళ ప్రాంతానికి మైకేల్ జాక్సన్ విన్నారా? మైకేల్ జాక్సన్ చూసినారా? పాప్ సింగర్ డాన్సర్. మైకేల్ జాక్సన్ వచ్చింటాడు. ఆ మైకేల్ జాక్సన్ దగ్గరికి పోయి అతను స్టే చేసినటువంటి ఆ హోటల్కి వెళ్ళేసి అతన్ని బ్రతిమాలి ఆ మైకేల్ జాక్సన్ యొక్క సిగ్నేచర్ తీసుకుంటాడు ఆ టీ షర్ట్ మీద. ఆ సిగ్నేచర్ తీసుకుంటే దాన్ని మార్కెట్లో మైకేల్ జాక్సన్ సిగ్నేచర్ చేసినటువంటి టీ షర్ట్ అని పెడితే £5 కాదు కదా, $500 కాదు కదా, $1,000కి సేల్స్ ఆ టీ షర్ట్. అంటే ఆలోచన విధానం. క్లాత్ ఏమో ఒకటే కదా, ఒక $1 విలువ చేసేదే కదా అది. దాన్ని $10కు $2కు $1,000కి సేల్ చేసినాడు అని అంటే ఆలోచన శక్తి. అలా ఎందుకు ఇది చెప్తున్నానంటే మన ఆలోచనలో కూడా ఎప్పటికెప్పుడు ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అనేది రావాలి. మన వాల్యూస్ ఇంక్రీజ్ కావాలి. మన వాల్యూస్ ఇంక్రీజ్ అయినాయంటే ఆటోమేటిక్గా మనం అనుకున్నటువంటి గోల్స్ ఏమిటనేది రీచ్ అవుతాం. ఇంకా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు వస్తే ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఎలాంటిదంటే ఫౌండేషన్ లాంటిది. దిస్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ యూ. ఇక్కడ నుంచి యూ కెన్ బిల్డ్ ఎనీ టైప్ ఆఫ్ బిల్డింగ్. ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా పడితే ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది అంటే మనం దాని మీద 3 అంతస్తుల బిల్డింగ్ కట్టచ్చునా 4 అంతస్తుల బిల్డింగ్ కట్టచ్చునా అనేది డిపెండ్ అయ్యింది. మీ ఇష్టం, మీరు ఏ వేళ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి అనేది ఇదే కీ పాయింట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. దాన్ని మనం ఏ విధంగా అయితే ఫౌండేషన్ స్ట్రాంగ్గా చేసుకుంటామో ఆ ఫౌండేషన్ను బేస్ చేసుకొని మనము ఎలాంటి బిల్డింగ్ బిల్డ్ చేయాలా, ఎలాంటి బిల్డింగ్ బిల్డప్ చేయాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు. అంటే మనము స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయాలి. స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే ఇక్కడ మీ భాషలో ఏమిటంటే బాగా చదివి మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలి. మంచి రిజల్ట్స్ తెచ్చుకుంటే దాన్ని బట్టి మనం ఏ వేళ వెళ్ళిపోవాలి అనేది డిసైడ్ చేసే స్టేజ్. సో ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. అక్కడికి మొన్న ప్రీ ఫైనల్లో చాలా మార్క్స్ అన్నీ అబ్జర్వ్ చేసిన. ఇంకా కొందరు ఇచ్చినారు, కొందరు ఇవ్వలేదు. ఆ ఇచ్చిన వాళ్ళలో కూడా మార్క్స్ అబ్జర్వ్ చేసిన. సరే, మంచి హ్యాపీ మూమెంట్లో అవన్నీ వద్దు.
ఎప్పటికైనా కానీ మనము కష్టపడి చదువుతాము. 20 డేస్, ఈ 20 డేస్ చదివినా కానీ మనం ఈజీగా మంచి మార్క్స్తో పాస్ అయిపోవచ్చు. రైట్. ఇంకొకటి, ఏదైనా ఒక గోల్ సాధించాలా. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే మీకు మంచి ఛాన్స్. ఎందుకు మంచి ఛాన్స్ అని చెప్తున్నానంటే, ఇది ఇంటర్న్షిప్ అని పెట్టి మీకు మంచి పని చేసినారు. కానీ దాన్ని మనం సక్రమంగా యూటిలైజ్ చేసుకుంటే మనం వెంటనే బయటికి వెళ్ళకముందే జాబ్ కొట్టచ్చు. కానీ చాలామంది యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. యూటిలైజ్ చేసుకోవడం ఏంటి, ఈ 3 months 4 months మీరు మంచిగా ప్రాపర్గా యూజ్ చేసుకున్నారని అంటే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే గ్రూప్స్ పడుతున్నాయి, ఆ గ్రూప్స్కి సంబంధించి ప్రిపేర్ కావడం, అలాంటివి ఎన్నో చేయొచ్చు. రైల్వే డిపార్ట్మెంట్కి ఇన్ని పోస్టులు అసలు ఎప్పుడు మేము చూడలేదు. 32,000 పోస్టులు రైల్వే డిపార్ట్మెంట్. మన కంట్రీలో 32,000 పోస్టులు అంటే చూడండి. కొద్దిగా ప్రిపేర్ అయితే చాలు కొట్టుకోవచ్చు. దీనికి మీకు 5 C's ఫార్ములాస్ అని చెప్తా. 5 C ఫార్ములాస్. వన్ సి వచ్చేసి కాన్ఫిడెన్స్. ఏంటి? కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మనకు మోరుగా ఉండాలి. ఎప్పుడు మనం తక్కువ అంచనా వేసుకొని మనం సాధించలేమేమో, వాళ్ళు మనకంటే ఇంటెలిజెంట్స్ ఏమో, వాళ్ళు బాగా చదువుతారేమో, మనం చదవలేమేమో, మనకు మార్కులు రావేమో అనేది ఉండకూడదు. మనం ఎందుకు చదవకూడదు, మనం ఎందుకు పాస్ కాకూడదు, మనకి ఎందుకు మార్కులు ఎక్కువ రాకూడదు అనేది స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. ఫస్ట్ సి అంటే వచ్చేసి ఏంటి? ఫస్ట్ సి కాన్ఫిడెన్స్. సెకండ్ సి క్లారిఫికేషన్. పిన్ టైప్గా క్లారిఫికేషన్ ఉండాలి మీకు. నేను ఎట్ సైడ్ పోవాలా, నా గోల్ ఏంటి, నేను ఆ గోల్ను రీచ్ కావాలంటే ఏం చేయాలి అనేది దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఉండాలి. ఏం క్లారిఫికేషన్ లేకుండా ఏదో చదువుతున్నాము, దీనికి చదువుతున్నాం దాన్ని అంటే అన్ని పనుల మీద కాలు పెడితే మనం గోల్ను రీచ్ కాదు. మనం ఏం చేయాలి, మన ఫ్యూచర్లో ఏం కావాలి అనేది మీకు క్లారిటీ అనేది ఉంటే గ్యారంటీగా రీచ్ అయ్యింది. అది క్లారిటీ. సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి కాంప్రిహెన్షన్. అంటే మనకు కోరికలు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ క్లారిటీ ఉంది, బాగానే ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, ఎస్ వీ కెన్ రీచ్ అవర్ గోల్ అనే కాన్ఫిడెన్స్ ఉన్నంత మాత్రాన సరిపోదు. దానికి సంబంధించిన మెటీరియల్స్ గ్యాదరింగ్, కాంప్రిహెన్షన్. దాన్ని ఏమంటారంటే కాంప్రిహెన్షన్. మెటీరియల్స్ గ్యాదరింగ్ చేసుకోవాలి. ఆ మెటీరియల్స్ గ్యాదరింగ్ చేసుకొని దాన్ని సేకరించుకొని దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని అంతా తెలుసుకోవాలి. నెక్స్ట్ 3 అయిపోయినాయి కదా. 4th C కాంప్రిహెన్సివ్నెస్. మెటీరియల్స్ గ్యాదర్ చేసుకున్నాము, అంత బాగుంది. ఆ గ్యాదర్ చేసుకున్నాక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, చదవాలి. అవన్నీ చదివి దాని మీద ఒక ఐడియా తెచ్చుకొని ఆ ఎగ్జామ్స్కి అనేది ప్రిపేర్ అవుతుంది. కాంప్రిహెన్సివ్నెస్ అనేది 4th వన్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. లాస్ట్ సి వచ్చేసి ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది అర్థం ఏంటంటే, ఈరోజు ఫలాని ఎగ్జామ్ రాస్తున్నాము, దానికి ప్రిపేర్ అవుతున్నాము ఉంటే దాని మీదనే ఉండాలి. ఇప్పుడు కాలేదు తర్వాత కాలేదు దాని మీదనే పోవాలి. అంతేగాని మళ్ళా దీని మీద కొంతకాలం దాని మీద కొంతకాలం. ఇప్పుడు సపోజ్ మనం బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ ఎగ్జామ్స్ క్వైట్ డిఫరెన్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ క్వైట్ డిఫరెన్స్. నువ్వు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలి, బ్యాంక్ సైడ్ వెళ్ళాలి అని అంటే అటు సైడే ఉండాలి. దృష్టిగా
దండయాత్రలు చేయాలి ఎన్ని అయినా కానీ 1 year కాదు, 2 years కాదు, 3 years కాదు. మా రూమ్లో ఉన్నారు బాయ్స్ 5 years, 6 years కూర్చొని పోరాడుతూనే ఉంటారు. కానీ ఏదో ఒక రోజు కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే స్థిమితంగా ఉండడం. ఫలాన్ని పోస్టే కావాలా, నాకు ఫలాందే రీచ్ కావాలా అని స్థిమితంగా ఉంటారు. ఈ 5 C's ఇవి గుర్తుపెట్టాలి. 5 C's కదా. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్ఫిడెన్స్, సెకండ్ వన్ క్లారిఫికేషన్, థర్డ్ వన్ కాంప్రిహెన్సివ్, ఫోర్త్ వన్ కాంప్రిహెన్సివ్నెస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ఈ 5 ఉంటే మనం వీ కెన్ రీచ్ అవర్ గోల్ డెఫినెట్లీ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎవ్వరికి తక్కువ కామ్మను, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు కించపరచుకోవడము, వాళ్ళకంటే నేను తక్కువనేమో, నేను పనికిరానేమో, నాకు చేత కాదేమో, అలాంటివి ఎప్పుడు నెగటివ్ థాట్స్ అనేది మన మనసులో ఎప్పటికీ రాకూడదు. పాజిటివ్ థింకింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఎందుకు చేయలేను, నేను చేస్తాను, నేను సాధిస్తాను అనేది ఉండాలి. అది మనసులో పడాలి. అర్థమైందా? మన స్టూడెంట్స్, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు బ్యాంక్ కోచింగ్లో. ఒకవేళ పోవాలనుకుంటే అటు సైడ్ పోవచ్చు. మీకంటే తోపులు ఎవ్వరు లేరు అక్కడ. ఒకటి గుర్తుపెట్టండి, మీకంటే తోపులు ఎవ్వరు లేరు. అర్థమైందమ్మా? మీరు మనసులో పడాలనే కానీ ఏదైనా సాధించగలుగుతారు. మన పిల్లలు చాలామంది బ్యాంకులో జాబ్ చేస్తున్నారు. ఎంతమంది జాబ్ చేస్తున్నారు? లేదు, నాకు గ్రూప్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, గ్రూప్ సైడ్ వెళ్ళొచ్చు. చెప్పాను కదా, ఈ చుట్టుపక్కల MROs అంతా నా స్టూడెంట్సే. నేను గర్వంగా చెప్పుకుంటున్నా, నా స్టూడెంట్స్. నంద్యాల MRO రమాదేవి నా స్టూడెంట్, బండ్యాతులపూర్ MRO హరిత నా స్టూడెంట్స్, DEO శైలజ నా స్టూడెంట్. అర్థమవుతుందా లేదా? అంటే వాళ్ళని చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. రేపు పొద్దున మిమ్మల్ని కూడా అంతే, మీరు కొడుకుంటారు, మంచి మంచి పొజిషన్లో ఉంటారు. మిమ్మల్ని చూసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఆ లెవెలే వేరు. ఒక్కసారి అందుకు కొద్ది గుర్తు పెట్టుకోండి. నేను ఎప్పుడు మీకు క్లాసుల్లో కూడా తెలుసుకుంటాను. సైన్స్ వాళ్ళు ఏమో డెవలప్ చేసుకోండి. అడ్జస్టింగ్ నేచర్ ఎప్పుడు ఉండాలి. ఎక్కడ పోయినా కానీ మనము అడ్జస్టింగ్ నేచర్తో ఉంటే మనం ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు. ఇక్కడనే కాదు, ఇది చిన్నది. మీకు ఇంకా ప్రపంచం చాలా ఉంది. ఆ ప్రపంచానికి వెళ్ళినప్పుడు మనం అడ్జస్టింగ్ నేచర్ డెవలప్ చేసుకుంటే చాలు, మన లైఫ్లో లీడ్ చేయొచ్చు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫోర్త్ కమింగ్ ఎగ్జామినేషన్. మీరు ఏ దాని కోసం ఎదురు చూస్తున్నారు?